హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు మా అపార్ట్మెంట్లో థర్డ్ డే అండి. సో థర్డ్ డే పూజ అనేది మీకు చూపిస్తున్నాను. ఈరోజు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు కూర్చోవాలి. సెకండ్ ఫ్లోర్ మాది ఉంది కాబట్టి మేము కూడా కూర్చుంటున్నాము ఈరోజు పూజకి. సో పూజ కూర్చోడానికి ముందు అన్నీ ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాం. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, అగరబత్తులు అండ్ దీపాల్లో నూనె పెట్టి ఒత్తులు వేసి రెడీగా ఉంచుతాం అనమాట. అండ్ ఇవన్నీ చేయడానికి కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు లేడీస్లో. సో ఆవిడ అన్నీ కూడా సమకూర్చి పెట్టింటుంది అనమాట. అండ్ తర్వాత పంతులు వస్తారు. పంతులు వచ్చాక మనతో పూజ చేస్తారు. మేము కూడా పూజలో కూర్చున్నాము. సో పూజ చేసేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో స్టార్టింగ్ పూజ అనమాట. ఇంకా జనాలు ఎవరు రాలేదు. బ్యాక్ సైడ్ ఒకరిద్దరు కూర్చున్నారు అంతే. సో ఇప్పుడిప్పుడే మొదలైంది పూజ. సో ఇలా మొదలైపోయింది పూజ. మేము పూజ చేసుకుంటున్నాము ఈరోజు అపార్ట్మెంట్లో. పంతులు గారు చాలా చక్కగా చేపిస్తారు. ఇంట్లో ఎవరైనా చేసుకొని వాళ్ళు ఆ రోజు అలా పూజలో కూర్చొని అపార్ట్మెంట్లో చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ సపోజ్ ఎవరైనా చేయలేని పరిస్థితిలో ఉండింటే కనుక ఇట్లా అపార్ట్మెంట్లో ఈ 9 డేస్లో ఏదో ఒక రోజు కూర్చొని చేసుకుంటారు. సో అప్పుడు ఒక తృప్తి ఉంటుంది, అమ్మ ఇయర్ చేసినాంలే వినాయకుని పూజ అని. అండ్ ఇలా అందరూ కూడా వచ్చేసారు. ఆ మూమెంట్కి కొంతమంది వచ్చేసినారు అందరూ. సో అలా ఒక వ్యూ అలా చూపిస్తున్నాము. అండ్ తర్వాత పూజ అయిపోయినాక హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు అందరం కలిసి పాట పాడామన్నమాట. నేను కూడా ఒక పాట పాడాను. జై గణేశ జై గణేశ జయ జయ గణనాయక అని పాట పాడాను అనమాట నేను. సో తర్వాత ఇలా చక్కగా పిక్స్ దిగినాము. నేను, మా హస్బెండ్ అండ్ మా పాప అందరం కలిసి పూజ అయిపోయాక. అండ్ తర్వాత ప్రసాదం ఏం పెట్టారో కూడా చూపించాలి కదా మీకు. సో ఆ రోజు ప్రసాదం వచ్చేసి సేమియా పులిహోర అండ్ ఇంటి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు లెమన్ రైస్ తీసుకొచ్చినారు. అండ్ నేను వచ్చేసి లడ్డు తీసుకొచ్చాను అనమాట. సో ఆ ప్రసాదం దేవుడికి నైవేద్యం ఇచ్చాక ఇంకా ఇక్కడ డిస్ట్రిబ్యూటింగ్ జరుగుతుందనమాట. సో నేను లడ్డు తెచ్చాను కాబట్టి నేను కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను ఆ రోజు అక్కడ నిలబడి. అండ్ తర్వాత కొన్ని గేమ్స్ ఆడాము. సో ఇలా అవతల ఇవతల కలిపి మొత్తం 10 గ్లాసెస్ పెట్టింటారనమాట. సో 30 సెకండ్స్ టైం ఇస్తారు. ఎవరైతే సెంటర్లో ఎక్కువ గ్లాసెస్ పెడతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. నేనేం విన్ కాలేదు, ఐ లూజ్. కానీ పర్లేదులే, సరదాగా ఆడే గేమ్స్ స్పోర్టీగా తీసుకోవాలి. నెక్స్ట్ డే మనది అవ్వచ్చు, ఎవరికి తెలుసు. అండ్ తర్వాత ఇలా ఫొటోస్ దిగామన్నమాట చక్కగా అందరం కలిసి అపార్ట్మెంట్లో. ఆ రోజు వచ్చేసి కోడ్ వచ్చేసి మా డ్రెస్ కోడ్ ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ ఆర్ ఎల్లో వేసుకోవాలి. సో డైలీ ఒక కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్. ఇష్టం ఉన్న వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ దగ్గర లేని వాళ్ళు ఏదైనా వేరేదైనా వేసుకొని రావచ్చు. సో ఈ విధంగా థర్డ్ డే అనేది జరిగింది మా అపార్ట్మెంట్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్.